వెళ్ళిపోవడానికి నేనేం చెయ్యాలి? దానికోసమా వెతుకుతున్నావు? వేరే దారి లేక మీ పార్టీ ఇక్కడి నుంచి పరిగెడుతుంది. ఈ విషయంలో నీకేం కావాలన్నా నేను సహాయం చేస్తాను. నువ్వు కూడా నా కొడుకు అన్న ఉద్దేశంతోనే నిన్ను అడుగుతున్నాను. రేయ్, నాకు ఇది తప్ప వేరే దారే లేదురా. ఆ భగవంతుడి దయవల్ల మీ నాన్న గుణగణాలన్నీ నీకు వచ్చేశాయి. నువ్వు అనుకుంటే జరుగుతుంది. అవును, నాన్న ఎవరిని చంపారు? మీ అమ్మ ఏమీ నేర్పించలేదా? పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోకూడదనే అమ్మ చెప్పింది. అలాగా? అలా ఎందుకు చెప్పింది? పర్వాలేదురా, నేను నేర్పిస్తాను. జాగ్రత్తగా విను. మీ నాన్న అంటే నా తమ్ముడు. కుటుంబం మీద ప్రేమ ఉన్నా కట్టుకున్న భార్యని బాగా ప్రేమించిన ఒక భర్తలా ఉన్నాడు. ఆ మనిషి తాగుతారా ఏంటి? అది మద్యమేమి కాదురా, ధైర్యం కోసం తాగే ఒక ఆయుర్వేదం మందు. అది తాగామంటే ఎవరితోనైనా గొడవ పడొచ్చు. అలా ఉన్నప్పుడు అర్ధరాత్రి మీ ఇంట్లోకి ఒకడు దూరితే వాడిని మీ నాన్న చంపేశాడు. అలా మంచిగా ఉన్న మీ నాన్న జైలుకి వెళ్ళిపోయాడు. అరే, ఈ కుటుంబంలో మగపిల్లవాడివి నువ్వు మాత్రమే. మంచివాళ్ళ మీ నాన్నదారిలో నువ్వు కూడా నడవాలి. అనవసరంగా మీ ఇంట్లోపలికి ఎవరు వచ్చినా నువ్వు వదిలిపెట్టకూడదు. వెంటనే బెదిరించాలి. అలా ఎవరైనా వస్తున్నారేమో నువ్వే గమనించాలి. వెంటనే బెదిరించాలి. హౌస్ ఓనర్ తలని నేను బ్యాట్ తో పగలు కొట్టేశాను. అలాగా? సూపర్. ఇలాగే ఆడుకోవాలి. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ ఉండాలి. ఇంకా ఒకడున్నాడు, ఆటోవాడు. వాడిని ఇంట్లోకి రానివ్వకూడదు, తరిమేయాలి. ఒకటి మా అమ్మ జగదమ్మ, ఇంకొకడు ఆటోవాడు. వీళ్ళిద్దరిని నువ్వు రానివ్వలేదంటే నువ్వు సంతోషంగా బ్రతకొచ్చు. కానీ అదెలా కుదురుతుంది? ఆ ఆటో వాడే ఇక పైన మన ఇంటికి రాకూడదని నువ్వే చెప్పాలి. అలా చెప్తే అమ్మ నన్ను తిడుతుంది, ఒక్కోసారి నన్ను కొడుతుంది. నువ్వు ఎలాగైనా సరే మీ నాన్నమ్మని బెదిరించి ఇక్కడి నుంచి పంపిస్తే చాలు. నువ్వు ఎక్కువగా చేయకూడదు. తర్వాత ఆటో వాడి విషయం. నీ మొగుడికి తెలివితేట లేకపోతే నేనేం చేయను? మీ పెద్ద కొడుకు నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చినప్పుడు నా నగలన్నీ తీసుకుని బీరువాలో పెట్టి తాళం వేశారు కదా, అప్పుడేం చెప్పారు గుర్తుందా మీకు? నాకు గుర్తులేదు. అవును, వస్తువులు నావే కదా, అందుకని ఎన్ని సంవత్సరాలైనా నేను గుర్తుంచుకుంటానులేండి. ఇక్కడున్న ఇల్లు స్థలాలైతే ముగ్గురు కొడుకులకి సమానమే కదా, కానీ ఇప్పుడు అవన్నీ సుమేష్ కస్టడీలో ఉన్నాయి. మీరక్కడే కదా ఉన్నారు. మీరవన్నీ తన పేరునే కదా రాసి పెట్టారు. ఆ పరిస్థితుల్లో అలా రాసిచ్చాను. సుమేష్ హోటల్ నడిపే వాళ్ళకి ఇల్లుని అద్దెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వాడు ఏమైనా చేసుకునివే, నేనిక్కడ ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని వదులుకొని నేను ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోను. బాలా, నువ్వైనా అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పు. నన్ను పోలీసులు బయటికి పంపించినప్పుడు కూడా మీరు సుమేష్కి సపోర్టుగా ఉన్నారు. ఇప్పుడు హోటల్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడం వీళ్ళని బయటికి పంపించడం కోసమే. మీరు సుమేష్కి చెప్పి అదంతా ఏమొద్దని చెప్పేంత వరకు నేను ఆ ఇంటి ముందు ఒంటరిగా కూర్చొని పోరాటం చేస్తాను. అలా అయితే ఆ పని చెయ్యి. అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి అత్తయ్య. మాకు రావాల్సిన భాగం మాకు కావాలి. మీరు సుమేష్తో కొంచెం మాట్లాడి చూడండి. లేదంటే మీకేదైనా అయ్యిందంటే మేము నడు రోడ్లో నుంచోవాల్సి వస్తుంది. సతీష్ బావకి వేణుకి అరెకరం ఇస్తామన్నారుగా. కానీ వాళ్ళిద్దరు స్థలాల్ని కూడా తనకి సొంతం చేసుకున్నాడు సుమేష్. అన్నిటికీ కారణం ఆ ఆశానే. కానీ ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అది తెలివైంది. అత్తయ్య, మీరు ఎలా అయినా సరే మాట్లాడి మాకొక ఇల్లు కట్టుకోవడానికి 10 సెంట్ల స్థలమైనా ఇవ్వమని సుమేష్తో చెప్పండి. చెప్తే సరిపోదత్తయ్య, వివరంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. ఈ వయసులో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోను. అప్పుడు వయసు ఉన్నప్పుడే ఇవన్నీ క్లియర్ చేసి ఉండొచ్చు కదా. అందుకు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నావుగా, ఎక్కడికైనా వెళ్ళి సంపాదించు. అమ్మా, నేను ఒళ్ళు ఉంచి పని చేయలేకపోతున్నానమ్మా. గుండెలో 3 హోల్స్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఏ డాక్టర్ చెప్పారు? సిటీ హాస్పిటల్లో ఉన్న ఫిలిప్స్ డాక్టర్, చాలా పెద్ద డాక్టర్. కానీ నాతో ఏం చెప్పలేదే. అది నువ్వు భయపడతావని నేను చెప్పలేదులే. ఎక్కువ టెన్షన్ పడకూడదని డాక్టర్ గారు నాతో చెప్పారు. అది వదిలే. అమ్మా,
టిఫిన్ రెడీ అయితే పెట్టండి, వచ్చి చూడండి, తినేద్దాం. దీనికి ఒక ముగింపు దొరికేంత వరకు కాఫీ ఇవ్వరు. అయ్యో, ఇంకా నిర్ణయానికి రాలేదా? మీరేం చేసుకుంటే అది చేసుకోండి అని అంటున్నారు అత్తయ్య. ఆహా, వాడు ఏం చేస్తున్నాడో నువ్వు వచ్చి చూడాలమ్మా. నేను రానని చెప్పాను కదరా. అదంతా కుదరదమ్మా, మనం వెళ్ళిపోదాం. మనం బైక్ లో ట్రిపుల్స్ వెళ్ళిపోతారా? నువ్వేమంటావు బాలా? మీకేమనిపిస్తుందో అలా చేయండి అత్తయ్య. కానీ ఒక విషయం, అక్కడికి వెళ్ళాలి అనుకున్నారంటే ముగ్గురు పిల్లలకి తల్లి అన్న మర్యాద ఉంటే మాత్రమే వెళ్ళండి. అలా లేకపోతే వెళ్ళకండి. మేము చిన్న పిల్లలా చూసుకుంటాం. ఏమే? సర్లే, వస్తాను. నేను ఒప్పుకుంటున్నాను రా. నాకు సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. అంతకు ముందుగా బాల ఇష్టం గురించి నేను అడగాలి. బాగా ఒప్పుకుంటుందమ్మా. నువ్వు లేచిరా. అనిల, అమ్మ వస్తువులన్నీ ప్యాక్ చేయి. ఏ వదలరా, నేను చెప్పేది పూర్తిగా వినరా. నేను అక్కడికి రావాలంటే బాల దాని పిల్లలు నాతో పాటు రావాలి. అందరూ కలిసి అక్కడికి వెళ్ళాలి. ఇది బాగుంది. అందరం కలిసి ఒక సైన్యంలా వెళ్దాం. ఏమంటావు బాలా? మేమొస్తే బాగుండదు. అక్కడికి మనం ఇప్పుడే వెళ్ళాలని చెప్పలేదుగా. సుమేష్ ని వాడి పెళ్ళాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు నువ్వు రావా? నీ మాటను నమ్ముకొని వస్తే ఇరుక్కుంటాం. ఇలా చూడండి, నిర్ణయం విన్నారు కదా, ఇంకెందుకు ఇక్కడ కూర్చున్నారు? పదండి వెళ్దాం, పదండి. ఆగవే అమ్మా, కొంచెం ఆలోచించమ్మా. ఇక దేని గురించి ఆలోచించేందుకేం లేదు. అంతా ఒంటరిగా అనుభవించాలని అత్తయ్య కోరుకుంటున్నారు. తన మీద కోపం ఉన్నట్టు బాగా నటిస్తున్నారు. అంతా అతన్ని అనుభవించనివ్వండి. పదండి వెళ్దాం, పదండి. బాలా, మేము బయలుదేరుతున్నాం. అఖిల కాఫీ కలపడానికి వెళ్ళిందక్కా. ఇక ఇక్కడుండి ఏ లాభం లేదు. మీరు వస్తున్నారు లేదా? లేదంటే నేను బస్సులో వెళ్ళిపోనా? ఏమే, నేను రాకుండా? ఏమే, ఆగవే. అమ్మా, మళ్ళీ మనం కలవాల్సి ఉంటుంది. చూద్దాం. రే బంగారం, ఇక పైన నువ్వే నాకున్న నమ్మకానివి. పెదనాన్న చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా చెప్పినట్టే చెయ్యాలి. ఏమండి? వస్తున్నా వస్తున్నా. ఇదొకటి వస్తానరా? సరి చేసేస్తానులే. నువ్వు చేస్తావురా? ఇవన్నీ పెద్దగా తీసుకోకు. ఇద్దరి భోజనం మనకి మిగిలింది అనుకో. నువ్వెందుకు ఇక్కడ నుంచున్నా? ఏం లేదులే. ఏ తప్పు చేయకూడదు. ఏం చేసినా తప్పే అంట. అమ్మా నొప్పెడుతుందమ్మా. అవును, పెద్ద పిల్లవైపోయావు అనుకుంటున్నావు. నువ్వే తలకు పోసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి జుట్టంతా పాడు చేసి పెట్టావు. నా జుట్టు సాఫ్ట్ గా ఉందని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఈ జుట్టు గురించి అలా అన్నారంటే వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదు. ఆహా, పిల్లలకి కటింగ్ చేస్తున్నావేమో అనుకున్నాను. వేణుగోపాల్ చూసి భయపడి పారిపోయిన పిల్లల్లో కొంతమంది మళ్ళీ వస్తున్నారు. లేకపోతే నువ్వన్నట్టు మొదలు అది పెట్టాల్సిందే. చాలా మంచిదైంది. బ్యాగ్లో ఏముంది? ఈ ఇంట్లో బాలా అనే నా ఫ్రెండు, తన ఇద్దరు పిల్లలు, భర్త వాళ్ళ అమ్మగారు ఉంటున్నారు. వాళ్ళకి వంట చేసి పెట్టడం కోసం. శివ, ప్రసాద్, నా తల్లిదండ్రుల దగ్గర కూడా చేజాచకపోవడానికి కారణం ఎవ్వరి ముందు నేను ఓడిపోకూడదు అనుకున్నందువల్లనే. కాబట్టి ఇవన్నీ తీసుకుని బయలుదేరు అని. ఇదే కదా నువ్వు నాకు చెప్దాం అనుకుంటున్నావు? ఓకే, నువ్వు చెప్పేదంతా నేను వింటాను. ఇకపై నేనేం చెప్తానో కూడా విను. ఇది నేను నీకు ఊరికే ఇవ్వట్లేదు. మన కాలేజీ చదువు పూర్తయిన తరువాత మనం మళ్ళీ కలుసుకొని 7 సంవత్సరాలైంది. కేవలం ఒక ఫ్రెండ్ లాగానే కాదు, ఒక రక్షకుడి స్థానంలో ఉండే నీ అన్ని ఇబ్బందుల్లోనూ తలదూర్చాను. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం ఒక రక్షకుడిగా అది నా బాధ్యత. ఒకవేళ ఇది కరెక్ట్ కాదని నీకు అనిపిస్తే దీన్ని తీసుకెళ్ళిపోమని నాకు చెప్పొచ్చు. ఎవరు ఏమనుకుంటారో అని భయపడి పస్తులుండాల్సిన అవసరం నీకింకా రాలేదు.
ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టగలమా? నీకొక ఉద్యోగం వచ్చే వరకు నేను చేసే ఈ సహాయాన్ని నువ్వు కాదనకూడదు. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎంత గుట్టుగా బతకగలమో అంత గుట్టుగా బతుకుతున్నాను. అయినా దిగులు పడుతూనే ఉన్నాను. నువ్వు ఇంటి సరిహద్దు దాటి బయటికి వెళ్ళనందువల్ల నీకు అలా అనిపిస్తుంది. నీకంటే కష్టపడుతున్న ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జీవించడానికి ఎలాంటి మార్గమూ లేనివారు. వాళ్ళతో కంపేర్ చేసుకుని చూస్తే నువ్వు ఎన్నో రెట్లు బెటర్ తెలుసా? జీవించాలి అని అనుకోవడానికి నీ పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన సరిపోదా బాలా నీకు? వాళ్ళ కోసమే ఇంతకాలం జీవించున్నాను. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటావా? నువ్వు మాటి మాటికి ఇలా అనకు బాలా. ఒక ఉద్యోగం దొరికితే తీరిపోయే సమస్య నీ జీవితంలో ఉంది. మనిషి జీవితంలో మొదటి నుంచి ఆఖరి వరకు అందరూ కష్టాల్లో మాత్రమే జీవించరు. ఒక మంచి టైం వస్తుంది, అది ఒకవేళ నీ పిల్లల ద్వారా అనుభవించాలని రాసుందో ఏమో. ఏమంటావు చిన్నా? గుడ్ గర్ల్. ఏంటి నేనేదో తప్పు చేసినట్టుగా చూస్తున్నావు? ఇంటికి ఒక నెలకి సరిపడా సరుకులు కొనుక్కొచ్చిన ఒక మనిషికి కనీస మర్యాదగా ఒక టీ అయినా తాగమని ఇవ్వాలి కదా. సారీ, టీ తీసుకొస్తాను. ఇదే సమస్య, అన్నీ గుర్తు చేయాలి. టీ నేను పెట్టి తీసుకొస్తానమ్మా. ఇదిగోమ్మా, ఇది కూడా తీసుకెళ్ళు. వెళ్ళు. నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? అలా ఎవరన్నారు? నాకు తెలుసు. ఇతరులు ఏమనుకుంటారో అనే భయమే నీలో ఉంది. ముందు అది వదిలేసే. నా గురించి నేనెప్పుడు దిగులు పడిందే లేదు. మరింకేంటి నా గురించా? నా మనసుకి సరి అనిపించిందే ఇప్పటి వరకు నేను చేస్తున్నాను. ఇకపై కూడా నేను ఇలాగే ఉంటాను. సితార ఇక్కడికొచ్చింది. ఓ, అదా విషయం. అనుకోని విషయాలు జరిగినప్పుడు తను భయపడిపోయింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పని, అది మార్చాలని అనుకుంటోంది. ఆ విషయంలో నా నిర్ణయాన్ని నేను ఆ రోజే తనకి చెప్పేశానుగా. తప్పైపోయింది, క్షమించమని అడుగుతున్నప్పుడు అది మార్చుకునే ఛాన్స్ ఇవ్వాలిగా. ఛాన్స్ ఇవ్వడానికి ఇదేమీ పరీక్ష కాదుగా, జీవితం కదా. మళ్ళీ పాత స్థానానికే వెళ్ళి మొదటి నుంచి మొదలు పెట్టలేం కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి జీవించవచ్చు. ఇక అదే వీలవుతుంది. ఇదెవరికి? శివప్రసాద్ అంకుల్ కి మన కోసం బోల్డ్ అని కొని తీసుకొచ్చారు తెలుసా. ఒక టీ అయినా పెట్టేవాలి కదా. వద్దు. అది నువ్వెందుకు చెప్తున్నావు? మనకెందుకు, ఆయన కొనుక్కొని వస్తున్నారు. అమ్మ కొంటారులే. అమ్మ దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదురా. ఉన్నప్పుడు కొనిస్తే చాలు. ఆయనకి నువ్వు టీ ఇవ్వక్కర్లేదు. విను, నువ్వు ఊరుకోరా. అమ్మ చెప్పే నేను టీ పెడుతున్నాను. నా పెన్సిల్ కనిపించట్లేదు. దాన్ని కనిపెట్టి నాకు ఇవ్వు, ఆ తర్వాత నీ టీ పెట్టుకో. నీ పెన్సిల్ నేను తీయలేదురా. నువ్వే తీసావు. నాకు నా పెన్సిల్ కావాలి. నువ్వు అక్కడికి వెళ్ళి వెతికి చూడు. నేను అక్కడికి వెళ్ళి చూశాను, కానీ నువ్వెక్కడో దాచిపెట్టుంటావు. నేను తీయలేదురా. నువ్వు చెప్పింది నేను అసలు నమ్మను. నాకు ఇప్పుడే పెన్సిల్ కావాలి, నాకు తీసివ్వు. ఇది పొంగిపోతుందిరా. నువ్వు నా పెన్సిల్ ఇవ్వకపోతే దాన్ని కింద పడేస్తాను, అర్థం చేసుకో. నాకు ఇస్తావా లేదా? నేను టీ పెట్టేసి ఆ తర్వాత వచ్చి తీసేస్తాను. నేను కింద పడేస్తాను. నీ కాలుతుంది, వద్దు, నేనే తీసిస్తాను. నేను వచ్చే లోపల ఇది పొంగితే ఆఫ్ చేసేయ్. ఒకటి మా అమ్మ జగదమ్మ, ఇంకొకటి ఆ ఆటోవాడు. వీళ్ళిద్దరిని బెదిరిస్తే నువ్వు ఇంట్లో ప్రశాంతంగా బతకొచ్చు.
పెన్సిల్ నీ బ్యాగ్ లోనే కదా ఉంది. నాకు కనిపించలేదు. చూస్తేనే కనిపిస్తుంది. అయ్యో, బాగా కాగిపోయి ఉంటుంది. ఒక గ్లాస్ తీసివ్వు, నేను నీకు టీ ఇస్తాను. నాకేమక్కర్లా. వద్దంటే తాగుకు. ఈ రోజు ఆయనకి లూజ్ మోషన్స్ అయ్యి చనిపోతారు. అయ్యో, నీళ్ళు అయిపోయాయే. అమ్మాయ్, బాలా, అమ్మా అఖిలా, హ, ఎవరూ పలకట్లేదు. ఏమైంది బామ్మ? నాకేంటో అదోలా ఉందమ్మా. వేడిగా టీ తాగితే బాగుంటుంది. ఆలోగా నువ్వే టీ తీసుకొచ్చావు. ఈ టీ శివప్రసాద్ అంకుల్ కోసం. అతను మళ్ళీ వచ్చాడా? ఏం చేస్తున్నాడు? అమ్మతో ఏదో మాట్లాడుతున్నారు. ఆలోగా నన్ను టీ పెట్టమని పంపించారు. నువ్వు వినకూడని విషయాలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారే? పెద్దవాళ్ళు మాట్లాడుతుండగా విషయమేమిటని చిన్నపిల్లలు మధ్యలో దూరి అడగకూడదు కదా. అయినా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. టీ చల్లారుతుంది, నే ఈ వెళ్ళిచ్చేస్తాను. టీ నాకివ్వు, అతనికి వేరే చేసివ్వు. బామ్మ, ఇంట్లో పాలు లేవు. మీకు హాఫ్ గ్లాస్ టీ చాలంటే ఇందులో కాస్త మిగులున్నాయి, అది తీసుకొచ్చివ్వనా? ఆ టీ నాకొద్దమ్మా. నేనిక్కడ బాగోలేకుండా ఉన్నాను. వాడికి ఇవ్వటం ముఖ్యం కాదు. ఆ టీ ఇలా ఇవ్వు. ఇదేంటి పాలపొడా? ఏంటి తేడాగా ఉంది? ఆటో అతనికి ఇవ్వాలని బూస్ట్ కలిపావు నువ్వు. ఇప్పుడే నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది. బామ్మ ఏం చేసిందో చూసేవారా? ఇప్పుడు అంకుల్కి నేను ఎలా టీ ఆ ఇస్తాను? గిన్నెలా కాస్త మిగిలింది కదా, దాన్ని తీసి ఇచ్చేసి. ఆ టీ గ్లాస్ లో కొంచెమేరా ఉంటుంది. ఇస్తే అసలు బాగోదు. ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పే అవుతుంది. నేను చెప్పినట్టు ఆ మిగిలిపోయింది ఇచ్చేసేయి. వెళ్ళవే, వెళ్ళు. చూస్తుంటే ఇక్కడ ఈరోజు ఏదో జరగబోతుంది. తను చేసింది కరెక్టే అని నేను నీతో చెప్పడం లేదు. తను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తోంది అని నాకనిపిస్తోంది. ఒక మగవాడి జీవితంలో విలువైన ఆస్తి ఒక ఆడదాని ప్రేమ అని నేను నమ్మను. సితారా, ఇప్పుడు నిర్ణయించిన పెళ్లి నుంచి బయటకొచ్చేస్తే అప్పుడు ఆ విషయం నిన్నే బాధ పెడుతుంది. అయిపోయిన విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క మాట అంటే అంతా అయిపోతుంది, కానీ జీవించడానికి చాలా ధైర్యం కావాలి. యుద్ధం చేయడానికి కూడా నేను సిద్ధపడ్డాను కదా, కానీ ఇకపై వద్దు. అంత విలువ ఆ ప్రేమకి లేదు. అందువల్లే ఇదొక చిన్న ప్రాబ్లంగా అనుకుని మర్చిపోతే బావుంటుందిగా. బాలా, మనం ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. లేదంటే మనలో సమస్యలొస్తాయి. ఏ గొడవ లేకుండా ఇన్నేళ్లుగా ఉన్న మన స్నేహబంధాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అయ్యో, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, కడుపులో ఇలా ఉంది. అమ్మా, దేవుడా, ఏంటి ఇలా ఉంది కడుపు? వాంతి వచ్చేలా ఉంది, ఏదోలా ఉంది. అమ్మా, అమ్మా,
మొదలైందన్నమాట. నా మాట కాస్త విను శివా. హలో. అవును. సతీష్, నేను ఒక సవారికి వెళ్తున్నాను. ఎక్కడా? సరే, ఒక అరగంటలో వచ్చేస్తాను. సరేనా? ఇకపై నువ్వు దాని గురించి ఆలోచించి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. అదే అయిపోయింది. నాకు సవారీ వచ్చింది, పెళ్లి చూపుల సవారీ. ఏ శివా, ఉండి వెళ్ళకు. అఖిల టీ కలుపుతోంది. నేనది మర్చిపోయాను. ఏంటి చాలాసేపు అయిపోయిందే. మనం మాట్లాడుకోవడం పూర్తవనీలే అని వెయిట్ చేస్తుందేమో. అఖిల, ఇట్రామ్మా. టీ కలపలేదమ్మా? పెట్టాను, కానీ అది బామ్మ తాగేసింది. మళ్ళీ టీ పెట్టడానికి పాలు లేవు. అందుకే నేను ఇక్కడికి రాకుండా దాక్కొనున్నాను. మీరు నన్ను వేళకోళం చేస్తున్నారా అంకుల్? అయ్యో కాదమ్మా, నువ్వు చెప్పింది విని నాకు నవ్వొచ్చింది. మీకు బ్లాక్ టీ వేసి ఇవ్వమంటారా? ఇప్పుడు నువ్వేం చేయొద్దులే. నాకు ఒక సవారీ వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ బాధ మర్చిపోవడానికి ఒక మంచి టీ పెడితే చాలు. సరే, నేను వెళ్ళొస్తా బాలా. మీరిప్పుడు ఇంటిని అమ్మేస్తే మేమెక్కడికి వెళ్ళాం? అమ్మినా అమ్మకపోయినా ఎక్కువ రోజులు మీరు ఇక్కడ ఉండలేరు కదా. ఈ ఇంట్లోనే ఉండిపోవాలని మాకేం ఆశ లేదు. ఈ ఆశలో మా భాగం మాకు కావాలి. అది డబ్బుగా ఇచ్చినా సరే, స్థలంగా ఇచ్చినా సరే. ఏ ఉద్దేశంతో హక్కు అడుగుతున్నావు? సతీష్ అన్నయ్య ఎంతో మంది దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం కోసం బయట వడ్డీకి డబ్బు అప్పు ఇప్పించింది నేను. దానికి పరిహారంగా నా పేరు మీద 1/2 ఎకరాన్ని తను రాసివ్వడం జరిగింది. దాన్ని రిజిస్టర్ కూడా చేశాం. ఇప్పుడు ఆ డబ్బుకి వడ్డీ చక్రవడ్డీ కలిపి 20 లక్షలకు పైన అయింది. అయ్యో, ఆ డబ్బిచ్చానంటే ఆ స్థలాన్ని వెంటనే ఇచ్చేస్తాను, లేదంటే దాన్ని కూడా అమ్మి నేను సొమ్ము చేసుకుంటాను. అన్నా చూసుకున్నారా? జాగ్రత్త. తర్వాత కమిషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే తర్వాత ఇవ్వండి. శ్రీధర్ అన్న, ఇల్లంతా నచ్చింది కదా? నచ్చకుండా ఉంటుందా? శ్రీధరానికి ఈ ఇల్లు, స్థలము, దాని చరిత్ర, బయోగ్రఫీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఆ, ఆ.